నిన్న ప్రసాదంలోకి సాంబార్ రైస్ చేశానని అన్నప్పుడు చాలా మంది ఆనియన్స్ వేసి పెట్టకూడదు అని చాలా మంది కామెంట్ చేశారు. ఇక్కడ అలాంటి పట్టింపులు ఏమీ లేవు అని అన్నారని అలాగిచ్చాను. మా ఇంట్లో రైస్ ఐటమ్స్ దేవుడికి ప్రసాదంగా పెట్టని మేము అలాంటిది ఆనియన్ ఎలా పెడతాను అనుకున్నారండి. ఫెస్టివ్ టైమ్స్ లో మంచి రోజుల్లో మేము అసలు ఆనియన్ కూడా ముట్టుకోము. మన సబ్స్క్రైబర్ లో ఒకరు కామెంట్ చేశారు స్వీట్ పప్పు చేయమని చెప్పేసి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వండరింగ్, స్వీట్ పప్పు ఏంటి అంటే పూరి మహాప్రసాదంలో స్వీట్ పప్పు అంటే మిఠా డల్లి చేస్తారనమాట. ఉప్పు పసుపు వేసి కందిపప్పు బాయిల్ చేస్తారు. కొంచెం బాయిల్ అయిన తర్వాత దంచిన అల్లం అండ్ జాగరీ పౌడర్ వేస్తారు, అంటే బెల్లం వేస్తారు. పప్పు బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి నెయ్యి తడకా పెడతారు. అందులో జీలకర్ర అండ్ ఇంగువ వేసి తడకా పెడతారు. భాత్తో, డల్మా, మిఠా డల్లి ఇవి చాలా ఫేమస్. అంటే రైస్, డల్మా అండ్ ఈ స్వీట్ పప్పు చాలా ఫేమస్ అన్నమాట. ఆ మహాప్రసాదం తింటుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది, అంత బాగుంటది. మీరు గనక పూరి వెళ్తే కంపల్సరీ మహాప్రసాదం తినేసే రండి. ఆల్సో మేము వినాయకుడిని నిమజ్జనం అని అన్నాము. ఒరిస్సాలో మేము గణపతి విసర్జనం అంటాము. హిందీలో, ఒడియాలో విసర్జన అని అంటాము. సో దాన్ని తప్పు పట్టద్దు ప్లీజ్. పప్పు టేస్ట్ అయితే అదిరిపోయింది. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.